అడగనిదే ఎవ్వరికీ ఏమీ చెప్పకూడదు. అడిగిన వాళ్ళు అడగవలసిన పద్ధతిలో అడగకపోయినా చెప్పకూడదు. బుద్ధిమంతులు తనకు అన్నీ తెలిసినా తెలియనట్టే ఉంటారు. అత్యాశకు పోకుండా చెయ్యాల్సింది చేసేవాడు సంతోషంగా ఉంటాడు. అదృష్టం కోసం ఎదురు చూడడం అంటే మృత్యువు కోసం ఎదురు చూడడమే. అదృష్టం ఒకసారైనా ప్రతి మనిషి తలుపు తడుతుంది. అయితే ఎక్కువ సందర్భాల్లో పొరుగింటి గదుల్లో ఉంటుంది. ఆ శబ్దం చాలామంది వినరు. అదృష్టం తేలికగా వరించినా దాన్ని నిలుపుకోవడం మాత్రం చాలా కష్టం. అదృష్టం సాధారణంగా వివేకినే ఇష్టపడుతుంది. అదృష్టాన్ని నమ్ముకోవడం కంటే ధైర్యాన్ని నమ్ముకోవడం చాలా మంచిది. అద్భుత విజయం వెనుక రహస్యం కేవలం కష్టించి పని చేయడమే. అధములు చెప్పిన పని చేయకుండా ఊరికే మాట్లాడుతూ ఉంటారు. గొప్పవారు మాటలు చెప్పరు, పని చేసి చూపిస్తారు. అధములకు గొప్పవారికి గల తేడా ఇదే. అధికారం ఉంటేనే గొప్పవారు కాదు, దాన్ని వినియోగించే తీరు బట్టి గొప్పవారు అవుతారు. అనామకుడికి కూడా ఒక మంచి రోజు ఉంటుంది. అనుకూల సమయంలో మన గురించి స్నేహితులు తెలుసుకుంటారు. అనుకోకుండా జరగడం అనే పదానికి అర్థం లేదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అనుభవం చెప్పేదేమిటో విని నీ బుర్రని కూడా ఉపయోగించు. అనుభవం విజ్ఞానానికి తల్లి. అనుభవం వలన వచ్చిన జ్ఞానమే అసలైన జ్ఞానం. అనుభవం ద్వారా జ్ఞానం వస్తుంది. అనుభవానికి మించిన అథారిటీ లేదు.